చర్చించబోయే రెండే అంశాలు. వన్ ఆఫ్ సెవెంటీ, జీవో నెంబర్ 3. ఈ రెండు ఉండాలంటే ముఖ్యంగా ఒకటి ఉండాలి. దాన్ని కూర్చోబెట్టేస్తున్నారు. అది ఎవరు మాట్లాడటం లేదు. ఏంటో తెలుసా? షెడ్యూల్ ఏరియా. జీవో నెంబర్ 3 అవ్వాలన్నా, వన్ ఆఫ్ సెవెంటీ అవ్వాలన్నా షెడ్యూల్ ఏరియానే ఉండాలి. దాన్ని మనం కాపాడుకోవాలి. అవునా కదా మిత్రులారా? మీ అందరికీ తెలియని విషయం. కావున షెడ్యూల్ ఏరియాని కాపాడుకుంటే ఆ రెండు కూడా మనం కాపాడుకున్నట్టే. మన మేడం గారు చెప్పినట్టు వన్ ఆఫ్ 70 నెంబర్ పెట్టాడు. అయితే వన్ ఆఫ్ 70 జీవో నెంబర్ 3 గురించి మన పెద్దలు వివరంగా చెప్పారు. నేను స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఆలోచిస్తాను. ఎందుకంటే కోర్టు అయినా సరే లేక ఈవోలు అయినా సరే వస్తాయి తప్ప దాన్ని అమలు చేసుకోవాల్సింది మనమే. అమలు చేసుకోవాల్సిన ప్రయత్నం మనమే. ఫర్ ఎగ్జాంపుల్ గుమ్మడిశిబిరం మాకు తెలిసినప్పటి నుంచి కూడా పాలక ఐడియా పరిధిలో రెండే అంటారు. ఏవి? ఒకటి గుమ్మడిశిబిరం, రెండు కుటుంబం. అత్యధికంగా ప్రతి ఇంటికి కూడా 3-4 ఉద్యోగాలు వస్తున్నాయి. కారణం షెడ్యూల్ ఏరియా. కానీ ఇటువంటి షెడ్యూల్ ఏరియాలో కూడా చాలా మంది నా గిరిజనులు రెచ్చపోతున్నారు. మీకు క్షేమం కూడా చెప్పడం లేదు. ఎందుకంటే మన దగ్గర బోగస్ పునరుద్ధరణలు పెట్టుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది సర్పంచ్ సపోర్ట్ చేస్తున్నారు. గిరిజన కాని వారిని గిరిజనులుగా సంతకాలు పెట్టి పిలుస్తున్నారు. ఇలాంటివి మీరు అనగా ప్రశ్నించరా, మాట్లాడరా? ఏది మీ గిరిజనం కాదా? ఎక్కడో మేమే గిరిజనమా? ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచించండి. మొన్న ఈ మధ్యన ఒక 4 టీచర్ పైన గట్టిగా దొరికేశాను. 2023 నుంచి వేశాను. నాకు బెడ్రూమ్ గురించి అవ్వలేదు. ఎందుకు తెలుసా? అవి గుమ్మడిశుభ్రం సంబంధించినవి మీకు ఎందుకు అవ్వాలన్నారు. అయినా పర్వాలేదు. గుమ్మడిశుభ్రంలో నా గిరిజన యువకులు బాగా ముదిరిపోయి ఏజ్ బాగైపోయి ఉద్యోగాలు లేకున్నారు. వాళ్ళకైనా వస్తాయి. అందులో చెప్తున్నాను. ఏ నది సరస్వతి, నల్లి ఉంటుంది, కోరి నగర్, వీళ్ళంతా కూడా నీ పేరు ఎందుకంటే నా బాధ అనుకుంటున్నమాట. నా గిరిజనులు చేయాల్సిన ఉద్యోగాలు బయట చేస్తుంటే మీరెందుకు పట్టించుకోవడం లేదు? మీరెందుకు మాట్లాడడం లేదు? ఆలోచించండి. ఒక విషయం ఇదిగోండి. 2023 నేను డిఎస్లో పెట్టే మొన్న పిలిచారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మా సపోర్ట్ చేశారు. పూర్తిగా నీ చెప్తాను. ఈ 170 కదా, ఈ 170 ఉండబట్టే కదా మనకంటూ వచ్చి ఉద్యోగం కేటాయించారు. కూడా ఆ ఉద్యోగం వేసుకుంటే మన బాధలు వినండి. 170 కదా అవకాశం ఇచ్చింది కూడా మనం వినియోగించుకోకపోతే మనమే తెలియక ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ముదిరిపోయినారు. వాళ్ళకి తెలియదా? ఉద్యోగాలు బాగా ఎందుకు మాట్లాడలేదు? దయచేసి నా ఆలోచన ఒకటే. ఆ 170 అమలు కావాలన్నా లేక జీవనం అమలు కావాలన్నా స్థానికంగా ఉన్నటువంటి ఈ బోగస్ పునరుద్ధరణ పెట్టిన ముందు ఏదైనా సపోర్ట్ చేయండి. మీకు చేత కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్నారు అని సపోర్ట్ చేయండి. వాళ్ళు చేయకపోతే మన గిరిజనులకు వస్తాయి చాలా మందికి బాగా అంటే కొంచెం బాధ. ఎందుకంటే ఉద్యోగులు లేక నేను కూడా దగ్గరికి వచ్చిపోయాను. దగ్గరికి వచ్చి అదే కదా శ్రమించాలి. కాబట్టి కుమరశుభ్రం గురుభవనం మాట్లాడుతున్న నా గిరిజనులకి దయచేసి చెప్తున్నాను. అది బాగా సాధించండి. ముందు లేదు మనం ఎంతో కొంతమంది నిరుద్యోగులు బాగుపడతారు.